ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరూ తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించగా, అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజనప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన శంఖమును పూరించాడు. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయులు మొదలగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించారు. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయ్యింది. ఆకాశము భూమి రెండింటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బ్రద్దలు చేసింది.